అంద్రేనీవా సుజల స్రవంతి ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రికగా మొదలైందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలుపెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఆ వాడుకలోకి వచ్చినటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కదిరి నియోజకవర్గంలో చెర్లోపల్లి దిగువ ప్రాంతమైనటువంటి పుంగనూరు కావచ్చు, కుప్పం కావచ్చు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజున చెర్లోపల్లి రిజర్వాయర్లో గేట్లు ఎత్తి కుప్పం దాకా నీళ్లు దూసిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధికారులకి, అదే రంగా ఎవరైతే ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ గతంలో కూడా వర్క్స్ చేస్తున్నారో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ కుటుంబ సభ్యులకి, అదే రకంగా ఈ ప్రాంత రైతాంగానికి, కదిరి రూరల్ మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, మున్సిపాలిటీ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా కుప్పం నీళ్ళు తీసుకుపోతున్నారని జలదీక్ష చేసినటువంటి వాళ్ళకు ఒక హితవు పలుకుతాను. మేము నీళ్ళు అందరికీ ఇవ్వాలనే ఉన్నాం. అది కుప్పం కావచ్చు, పొంగనూరు కావచ్చు. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే మళ్ళీ కుప్పం తీసిపోతాం. అంతేకాకుండా పక్కన ఉండే పులివెందులకు కూడా మొన్న తలుపుల మండలం నుంచి కొద్ది వరకు 2-3 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం. వాళ్ళు కూడా మనమే, రైతులే అక్కడ కూడా ఉండేది. అక్కడ నీళ్ళు ఇచ్చే క్రమంలో ఈ ప్రాంత రైతాంగాన్ని అన్యాయం చేసి మేము నీళ్ళు ఇవ్వడంలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటూనే అక్కడి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ పై ఎగువైపున వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నాం. మళ్ళీ జీడిపల్లి తర్వాత లైనింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రెండు కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే వివిధ మార్గాల్లో నీటిని నష్టపోతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం చేయబడిందో, రూపుదిద్దుకొనబడిందో, దాదాపు 3,850 క్యూసెక్కుల నీటిని మనం సరఫరా చేయడానికి రూపొందించబడినటువంటి ప్రాజెక్ట్ ఇది. గతంలో కాలువలు వెడల్పు లేకపోయినా, లైనింగ్ లేకపోయినా కూడా ఏదైతే పర్పస్ ఉందో టైల్ పాయింట్ వరకు సర్వ్ చేయాలంటే ఖచ్చితంగా సీపేజ్ అరెస్ట్ చేయాలా, ఇతరత్ర లాసెస్ అరెస్ట్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే లైనింగ్ కార్యక్రమాలు, వైడనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2,000 కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేస్తున్నాం. ఇది చేసినందుకు ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలని ఆవిష్కరించుకోబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించేటువంటి రోజున కూడా చెప్పుకున్నాం. రాయలసీమ ప్రాంతంలో నదీ జలాలు అనేది ఒక కళ. ఆ కళని సాకారం చేసిండేది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వమే. అసలు రాయలసీమ ప్రాంతంలో నదీ జలాల అని చెప్పేసి ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితులుగా రూపుదిద్దించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకు దక్కుతుంది, ఆయన పట్టుదలకు, ఆయన సంకల్పానికి దక్కుతుంది. ఈ రోజున ప్రతిపక్ష నాయకులు నిరంతరం అన్ని విషయాల్లో రాజకీయాలే మాట్లాడతారు, రాజకీయాలే చేయాలనుకుంటున్నారు. రైతాంగాన్ని అన్యాయం చేసేటువంటి కోరిక ఏ ప్రభుత్వాలకు ఉండవు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి అసలే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కాలు వెడల్పు చేస్తే దాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడుతూ పోరాటాలు అన్నారు. కాలువకు లైనింగ్ పనులు చేసే దానికి కూడా మళ్ళీ ఏదో రైతాంగాన్ని మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు, నీళ్లు భూమిలో ఇంకవని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఒక శాస్త్రీయంగా ఒక కొన్ని పరిశీలనలు కూడా జరగడం జరిగింది, కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. తదుపరి మేము ఈ లైనింగ్ పనులకు కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా కన్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే ఈ ప్రాంతంలో రైతాంగానికి హంద్రీనీవా కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నామో అది ఆయకట్టు ప్రాంతం కాదు. చెరువుల కింద ఉన్నటువంటి పంటలే రైతాంగానికి ఆయకట్టుగా ఉంటూ వస్తుంది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
బహుశా రాజకీయ నాయకులకి, ఈ ప్రాంత రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులకి మరి తెలివి ఉందో తెలివి లేదో, చదువుకున్నారో చదువుకులేరో, వాళ్ళకి అవగాహన ఉందో, విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. కానీ గొలుసు కట్టు చెరువుల్ని నిర్మించుకునేది ఉపాధి హామీ పథకం ద్వారా ఆ రోజున మేమే చేసినాం. ఆ రోజున చెరువు కట్టలు కూడా బలోపేతంగా చేసినటువంటి పరిస్థితులు కూడా మేమే వర్క్స్ చేసినాం. క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్, గొలుసు కట్టు చెరువుల్ని రూపొందించేటువంటి క్రమంలో కూడా ఉపాధి హామీ పనుల ద్వారా మేము ఆ రోజు పనులు చేసినాం. ఆ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్సే ఈ రోజున ఫలాలు అందిస్తోందనేది వాస్తవం. అది కూడా వీళ్ళకు ఇంకా తెలుసో తెలీదో ఒకసారి తెలుసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. నీవా నుంచి ఏదైతే మనం చెరువులు నింపేటువంటి కార్యక్రమము అఫీషియల్గా లేకపోయినా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉన్నింది వాళ్ళకి, ఉన్నప్పుడు కూడా అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అసలు మీకు ఒక మెకానిజం ఉందా అని ప్రశ్నించినారు. షట్టర్ మెకానిజం కావాలన్నారు. అఫీషియల్గా మనం చెరువులకు ఇవ్వకపోయినా కూడా గ్రావిటీ మీదే చెరువులకి ఎక్కడ కూడా జీవో లేకపోయినా ప్రభుత్వం కూడా ఎక్కడ అభ్యంతరం తెలపలా మాకు. తద్వారా మేము పట్నం చెరువుకు నీళ్ళు ఇచ్చినాం, కాలసముద్రం చెరువుకు నీళ్ళు ఇచ్చినాం, అంతే స్థాయిలో ముత్యాల చెరువుకు నీళ్ళు ఇచ్చినాం, కేవలం గ్రావిటీ మీద రన్ అయ్యే రకంగానే. ఈ రోజున లైనింగ్ జరిగేటువంటి క్రమంలో మళ్ళీ ఒక అపోహను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అపోహను కూడా దూరం చేయడానికి ఇవన్నీ ప్రస్తావిస్తూ ఉన్నాను. లైనింగ్ చేసే క్రమంలో ఈ కాలువ గట్లెంబడితే రైతాంగానికి ఒక వెసులుబాటు కల్పించినాం. ఎక్కడికక్కడ ఒక ప్రావిజన్ పెట్టినాం ఆ చెరువులకు నీళ్ళు అందించడానికి. కానీ అక్కడ పైప్ లైన్స్ కొంతమంది పెట్టినాము. మొన్న మా కన్వీనర్ వచ్చి అడుగుతున్నాడు, పైప్ పెట్టలేదని చెప్పేసి. ఎవరికి వాళ్ళు పెట్టుకోమని చెప్పినాం, దానికి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం, సహకరిస్తున్నారు అధికారులు కూడా. అధికారులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి. ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేవు. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు. రైతాంగానికి ఈ ప్రాంతానికి చెరువుకు నీళ్ళు అందించిన తర్వాతే దిగువ ప్రాంతానికి నీటిని తరలిస్తాను. ఇప్పుడు పులివెందుల చెరువులు నీళ్లు కావాలంటే మొన్నటి రోజున దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ చేతగాక, శక్తి లేక, బలం లేక మిన్నకుండిపోయినారు. కానీ నిజంగా వాళ్ళకు బలం ఉన్నా, వెనకల నలుగురు మనుషులు వచ్చే పరిస్థితులు ఉన్నా మొన్న కూడా దీన్ని రాజకీయం చేసేవాళ్ళే. మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి క్రమంలో తలుపుల మండలానికి గత సంవత్సరమే మేము పూర్తి స్థాయిలో నీళ్లు అందించినాం. చెరువులకు కూడా ఎక్కడ మేము ఇబ్బంది పెట్టలా. మీరు చేయలేని పని మేము చేసినాం. మీరు 5 ఏళ్లలో మీరు చేయలేకపోయినారు. ఏ చెరువుకి తలుపుల మండలంలో మేము పూర్తి చేసినటువంటి కాలువలో కూడా నీళ్ళు ఇవ్వలేనట్టు సవటలు మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కాలువలో ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చెరువులకు నీళ్ళు అందించినటువంటి ఘనత కూడా మాకే దక్కుతుంది. ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి దాన్ని సాకారం చేయగలిగినాం. ఈ రోజున ఈ అంద్రినీవాకి మన నియోజకవర్గంలో 200 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టి లైనింగ్ కార్యక్రమం పూర్తి చేసినాం. పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్కి కూడా దాదాపు 500 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టబోతున్నాం. తొందరలోనే టెండర్లు పిలవబోతున్నారు. వాటి మరమ్మతులు కూడా జరుగుతాయి. అక్కడ కూడా లైనింగ్ జరుగుతుంది. ఇంకో ఆక్వాడక్ట్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి, టన్నెల్స్ కొంచెం గ్రౌటింగ్ పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీ మొహాలకి జనాల్లో కూర్చొని నీళ్ళలో దిగి జలదీక్షలు చేయకుండా కాలువ గట్లెంబడితే నడిస్తే మీకు అర్థమవుతుంది అసలు దీని రూపకల్పన ఏంటండి. రైతుల కష్టాలు, ఈ ప్రభుత్వం రైతులకు చేసినటువంటి మంచి ఏందనేది మీకు అర్థమవుతుంది. అసలు ఈ వాస్తవ పరిస్థితి, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది నిజంగా మనస్ఫూర్తిగా ఇంజనీరింగ్ అధికారులను కూడా మేము, కాంట్రాక్టర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందించాలా. ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వాళ్ళకు కూడా రుణపడింది, ప్రభుత్వం కూడా వాళ్ళకు రుణపడింది. వాళ్ళ కష్టం కూడా ఊరికే పోలేదు. నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ నీళ్ళు కిందికి పరిగెత్తా ఉంటే మనసులో ఒక తృప్తి, ఒక సంతోషం, ఒక శక్తి. అది ఇది కూడా లేకుండా అడ్డగోలుగా ఏదో పబ్లిసిటీ కోసం పేపర్లో ఫోటో వస్తుంది, ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెడదామని చేసేటువంటి దిగజారుడు రాజకీయాల్ని స్వస్తి పలకమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఇదే చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కదిరి మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం కూడా నీటిని కేటాయించినాం. మీ చేత కాల గత ప్రభుత్వ 5 ఏళ్ల సమయంలో మేము జీవో ఇచ్చినాం. మా ప్రభుత్వంలో 7 ఏళ్ల కిందట జీవో ఇస్తే ఆ జీవోని కూడా కన్వర్ట్ చేసుకొని మీరు నీళ్ళు అందించిన పాపాన మీరు పోలా. కరెంటు బిల్లుల రూపేణా తడిసి మోపడేటువంటి పరిస్థితులు కదిరి మున్సిపాలిటీకి ఉండకూడదని మేము ఆలోచన చేస్తున్నాం. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమృత్ 2 కింద 23 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తి అయినాయి. జిందాల్ కంపెనీ వాళ్ళు కూడా టెండర్ పార్టిసిపేట్ చేసినారు, టెండర్ దక్కించుకున్నారు. తొందరలోనే పనులు కూడా మొదలవుతాయి. ఈ ప్రాంతం కూడా ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కూడా కదిరి మున్సిపాలిటీ ప్రాంతానికి తాగునీటి కష్టాలు కూడా తీరబోతున్నాయి. నదీ జలాలే కదిరి మున్సిపాలిటీ కూడా రాబోతున్నాయి. క్లోరైడ్ సమస్యలు లేనటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు.
వీఆర్ గోయింగ్ బై రికార్డ్స్. ఎక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడడం లేదు, ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం లేదు. మీ మాదిరిగా అరాజకమైనటువంటి పరిపాలన చేయలేదు, అవాస్తవాలు ప్రచారము చేయడం లేదు. మేము వాస్తవాల్లోనే మాట్లాడుతున్నాం, వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేస్తున్నాం. మాకున్నటువంటి చిత్తశుద్ధి